ఫ్రెండ్స్, పిల్లల్ని షేక్ హ్యాండ్ అడిగితే పిల్లలు ఇవ్వకూడదంట, ఇది ఇవ్వాలంటే. పిల్లలు షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. పిల్లలు నువ్వు వద్దు, నువ్వేమి ఇవ్వద్దా. షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లలు నేర్చుకోవాలి. పిల్లలు షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లలు ఇవ్వాలి షేక్ హ్యాండ్, నువ్వు ఇవ్వద్దు. పిల్లలు షేక్ హ్యాండ్. నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లలు ఇవ్వాలి షేక్ హ్యాండ్ నాకు. పిల్లలు షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ పిల్లలు షేక్ హ్యాండ్ ఇవి. షేక్ హ్యాండ్ అడుగుతుంటే నువ్వు ఇవ్వకూడదు. నీ పిల్లలకి నేర్పు. నువ్వు ఎలా నేర్చుకుని అలా నేర్పు. నీ పిల్లలకు కూడా నేర్పు. చిన్నోడా షేక్ హ్యాండ్. వద్దులే, ఇప్పుడు పాలు తాగుతున్నాయి. షేక్ హ్యాండ్ నేర్చుకో. నువ్వు ఇవ్వద్దు. షేక్ హ్యాండ్ పిల్లలు షేక్ హ్యాండ్ కాంతే. నీ పిల్లలకి షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పు. షేక్ హ్యాండ్ నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లలకి నేర్పించు. నీ పిల్లలకి నువ్వు ఇలాగిస్తున్నా అలా నేర్పు. షేక్ నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లల్ని ఇమ్మను. షేక్ హ్యాండ్ నువ్వు ఇవ్వద్దు అన్నాను. నువ్వు ఇవ్వద్దు. నీ పిల్లలు ఇవ్వాలి నాకు. నీ పిల్లలే ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. వద్దని పిల్లలు దా. షేక్ హ్యాండ్ నేర్చుకోండి. మీ మమ్మీ మంచిగా ఇస్తుంది. మమ్మీ ఇవ్వండి. షేక్ హ్యాండ్. గుడ్ మార్నింగ్ స్కూబీ. గుడ్ మార్నింగ్. ఎలా కూర్చుందో చూడు స్కూబీ. పొద్దున్న 4 లేసి ఇల్లు చేసి వాటర్ చేసి ఇంట్లో లేసి ముగ్గులు చేస్తారు. నెక్స్ట్ ముగ్గులు మంచి ముగ్గులు వేస్తా ఉంటుంది. అదే అక్కడ నీళ్ళు చేస్తుంది. అక్కడ పై పెట్టదు. రైస్ చేసేది అంతే సంత వస్తుంది. గిన్నె చూడండి, అన్నం గిన్నె అమ్మ నీళ్ళు పోసేస్తుంది. ఇట్లా కొంచెం వస్తుంది. మన దగ్గర ఇట్లా రావట్లేదు. అంతా చేస్తుంది. అది లేకపోతే ఇంకా చేస్తాను. ఇక్కడ కూడా